ఫ్యాషన్ షో కాంపిటీషన్లో రాజ్కోటి సిల్క్స్ విన్నర్గా నిలుస్తుంది. లాస్ట్ రౌండ్లో ఆనంద ఫ్యామిలీ మొత్తం చేసిన పర్ఫార్మెన్స్తో అందరూ మంత్రముగ్ధులు అయిపోతారు. రాజ్కోటి సిల్క్స్ ఆనంద భైరవి ఫ్యామిలీని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు. పల్లవి వాళ్ళకి అవార్డుని ఇస్తూ ఉంటుంది. మీకు అవార్డు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని పల్లవి అంటూ ఆనంద భైరవికి శాలువా కప్పి మొమెంటం కూడా అందజేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంద భైరవి. అవార్డు తీసుకొని ఫ్యామిలీతో దర్జాగా బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే క్లయింట్స్ ఎదురు పడతారు. మేడం 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 అని ఆనంద భైరవిని కాకా పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేడం ప్లీజ్ మా ఆర్డర్ని కన్సిడర్ చేయండి మేడం, బల్క్లో ఆర్డర్ ఇస్తాం మేడం అని అంటూ చాలా కంపెనీల వాళ్ళు ఆనంద వెంట పడుతూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగిన ఆనంద వాళ్ళందరినీ చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. మీరందరూ నేను మీకు ఛాన్స్ ఇవ్వాలని ఎలా అనుకుంటున్నారో నేను కూడా ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని ఆనంద అనగానే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు అన్నట్టు ఆనంద వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు క్లయింట్స్ అందరూ. దర్శన్ కూడా ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండడంతో ఇలా అనౌన్స్ చేస్తుంది ఆనంద భైరవి. దామిని లీలావతి టెక్స్టైల్స్ ఎండి అని అనౌన్స్ చేయగానే దామిని కళ్ళల్లో సంతోషంతో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి. శరణ్య దర్శన్ ఇద్దరు చాలా సంతోషపడగా దామిని వైపు చూస్తున్న ఆనంద భైరవి నేనున్నాను నీకు అన్నట్టు భరోసా ఇస్తూ దామిని భుజం తడుతుంది ప్రేమగా. దామిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అనన్యకు ఆనంద ఎలా బుద్ధి చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.